మహాశివరాత్రి పండుగకు వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబైంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 1.75 కోట్లతో భక్తులకు సౌకర్యాలు వివిధ పనులు చేశారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలను అలంకరించారు. చలవ పందిలు ఏర్పాటు చేశారు. శివార్చన కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటైజర్ సిబ్బందిని నియమించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. జాతరకు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పార్కింగ్ వసతి, ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం 3 రోజుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏర్పాటులో భాగంగా తడక పందిళ్ళు భక్తులకి ఎండాకాలం వస్తుంది కాబట్టి 3,87,000 స్క్వేర్ ఫీట్ల తడక పందిళ్ళు కూడా మేము వేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తుల కోసం అని చెప్పి ఈ దాదాపుగా 4 లక్షల మంది భక్తులు 3 రోజుల్లో స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి అంచనా వేసి వచ్చే భక్తులు కూడా ప్రసాద వితరణ చేయడం కోసం అని చెప్పి దాదాపుగా 5 లక్షల లడ్డూలు కూడా మేము 3 రోజులకు సిద్ధపరచడం జరిగింది. తర్వాత ఇక వచ్చే భక్తులు ఉపవాసాలు ఉంటారనే ఉద్దేశంతో వారికి క్యూ లైన్లలో మంచినీరు, తర్వాత మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత పండ్లు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా టిఫిన్స్ చేసే భక్తులకు కూడా దేవస్థానం తరఫున మేము ఉచిత టిఫిన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే భక్తులు ఈ క్యూ లైన్లో ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో క్యూ లైన్ల విస్తరణ కూడా మేము ఎక్కువగా స్ట్రెంత్లో భక్తులు దాంట్లో నిలబడేలాగా కూడా మేము అరేంజ్ చేశాము. ధర్మగుండంలో కూడా నీటిని శుద్ధిగా ఉంచడానికి కోసం అని చెప్పి మెడికల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని నీటిని ఎప్పటికప్పుడు కూడా మేము మార్చడం జరుగుతున్నది. తర్వాత మెడికల్ క్యాంప్స్ కూడా ఒక 10 మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో కూడా మేము మెడిసిన్స్తో పాటుగా అరేంజ్ చేయడం జరిగింది. ఇక విద్యుత్తులో ఎటువంటి అంతరాయం జరగకుండా విద్యుత్ శాఖలతో కూడా చర్చించాము. నీటి సరఫరా కూడా నిరంతరం ఉండేటట్లుగా ఏర్పాటు చేశాము. వచ్చే భక్తుల కోసం అని చెప్పి ఒక టాయిలెట్స్, బాత్రూమ్స్ ఫెసిలిటీ ఉచితంగానే మేము అందించడానికి ఒక సిబ్బందిని కూడా నియమించాము. తర్వాత దేవాలయ పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ ఎప్పటికప్పుడు కూడా నిర్వహించడానికి దాదాపుగా 1200 మంది శానిటేషన్ వర్కర్స్ కూడా అరేంజ్ చేసుకున్నాం. వీరితో పాటుగా ఇంకొక అడిషనల్గా 500 మందిని మున్సిపల్ శాఖ వారు కూడా పారిశుద్ధ్య भारी भाई